వడ్రంగిపోయిన వారు కార్పెంటర్లు అంటారు. అసలు వాళ్ళు ఎంత అన్యాయం అంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్ళ నడ్డి విరిచాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,00,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 గుండానే ఇండ్లు కట్టండి 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 అంటారు. అసలు ఏదైనా సరే లబ్ధిదారునికి చేయూత, ఆర్థిక చేయూత ఇస్తేనే ఇల్లు నిర్మాణం చేసుకోగలడు. దాని కారణంగా అసలు ముఖ్యంగా ఏదో వడ్రంగిపోయిన వారు ఉపాధి లేక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో అసలు ఎంత ముందుకు పోతే నొయ్యి ఎనికిపోతే గొయ్యిలా తయారైంది. అసలు వాళ్ళు బతకాలా చావాలా లేని పరిస్థితి. సబ్సిడీ లోన్లు కానీ మిషన్లు కానీ ఏవనేది మాకు అందడం లేదు. ప్లస్ ఏమంటే ఇది ఇసుక లేకపోవడం వల్ల ఇల్లులు కట్టే వాళ్ళు తక్కువైపోయి మాలాగా చేతి పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేకపోతే మేము ఎలా బతకాలి? చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చేసి మాకు సామాన్లు వృత్తిపరంగా మాకు సామాన్లు హెల్ప్ చేస్తూ వచ్చారు. మిషన్లు కొద్దిగా డబ్బులు ఇచ్చేసి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఏది లేదు. ఈ గవర్నమెంట్ నమ్ముకొని మేము ఓట్లు వేసినాము. ఈ గవర్నమెంట్ మాకు ఏది చేయలేదు, ఎలాంటి సాయం చేయలేదు. లాక్డౌన్లో ఫుల్ బంద్, ప్రతి ఒక్కరికి అందరికీ ఇచ్చారు. మాకు ఆచార్యులు అనే వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు.